ఈ ప్రెస్ మీట్ అనేది వాయిస్ ఆఫ్ విక్టరీ, వాయిస్ ఫార్ విక్టరీ, వాయిస్ ఫార్ క్రిస్టియన్స్, వాయిస్. ఎందుకంటే తరచూ క్రైస్తవుల పైన అనూఖ్య వ్యాఖ్యలు కానివ్వండి, డెరోగరేటరీ స్టేట్మెంట్స్, అది చాలా కామన్గా అయిపోతుంది. దాన్ని అరికట్టడానికి గతంలో చూసాము చాలామంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా మటుకు క్రైస్తవ మతాన్ని టార్గెట్ చేస్తూ, క్రైస్తవ గ్రంథాలను టార్గెట్ చేస్తూ, అంతకు పైన క్రైస్తవ దేవుణ్ణే టార్గెట్ చేస్తున్న వాళ్ళు చాలామంది పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నారు. అయితే వీళ్ళని నిర్మూలించాలంటే అందులో అందరికన్నా పెద్ద మనిషిలాగా ఒక అతను రాధా మనోహర్ దాస్ గారు, ఆయన తరచూ రోడ్లపైన ఎక్కడ పడే అక్కడ రోడ్లపైన కానివ్వండి, బస్ స్టాండుల్లో, రైల్వే స్టేషన్లో, సినిమా హాల్లో, విమానాశ్రయంలో, అది సరిపోక ఈవెన్ ఇండ్లలో జోరబడి క్రైస్తవ మతాన్ని దుర్భాషలాడుతూ, వ్యక్తిగతరిస్తూ, తిడుతూ, బూతులు మాట్లాడుతూ, ఈవెన్ యేసు ప్రభువుని కూడా అక్కడ పోయి వెటకారంగా మాట్లాడి అందరితో చప్పట్లు కొట్టించి ఆయన చేసే ఈ నిర్వాకాన్ని అడ్డుకోవడానికి ఒక బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో 31వ తారీఖు మే నెల ఈ సంవత్సరము కంప్లైంట్ ఇచ్చాము. ఇచ్చి కూడా దాదాపు 45 డేస్ అయింది, 45 రోజులైంది. ఇంతవరకు ఎలాంటి స్టేటస్ పోలీస్ వాళ్ళు మనకి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? నేను చాలాసార్లు ఈవెన్ సిపి గారికి కూడా నేను ఒక రిక్వెస్ట్ అనేది పెట్టాను. ఈ ఎఫ్ఐఆర్ స్టేటస్ గురించి రిక్వెస్ట్ అనేది పెట్టాను. సిపి గారు కూడా పోలీస్ స్టేషన్కి ఆదేశాలు పంపించారు, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి. అయినా ఇంతవరకు ఎలాంటి స్టేటస్ కానివ్వండి, ఆ కేసు తాలూకు ఏమైంది, వాళ్ళు అరెస్ట్ చేస్తారా లేదా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఇస్తలేరు. దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే రాధా మనోహర్ దాస్ గారు ఆయన చేసే వ్యాఖ్యలు కానివ్వండి, ఆయన మాట్లాడే విధానాలు, ఎప్పుడు క్రైస్తవుని క్రైస్తవుడు అని పిలవడు అతను. గొర్రెలు అనే ఒక ట్యాగ్ వేసేసాడు. ఆ గొర్రెలు తరచూ ఇతని చూసి ఇతని ఫాలోవర్స్ క్రైస్తవ మతాన్ని, క్రైస్తవులను గొర్రెలు అని పిలిచేది మొదలుపెట్టేశారు. దీన్ని అరికట్టాలి, దీన్ని ఆపాలి. లేకపోతే మన రాబోయే తరాల్లో మన పిల్లల్ని ఎవరైనా సరే కేవలం గొర్రెలు పోతున్నారు లేదా ఈ గొర్రెల చర్చ్ అనే ఒక బిడతొచ్చేస్తుంది. అది ఇవంతా రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఇలాంటి వ్యక్తిని ఈ కాషాయ ముసుగులో, ఈ కాషాయానికి అవమానంగా ఏదైతే అవతార పురుషుల్లాగా రోడ్ల మీద తిరుగుతున్నాడో ఇతన్ని ఖండిస్తే కనీసం మన మనోభావాలను దెబ్బతీయకుండా ఉండాలని చెప్పి ఆయన పైన ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. కానీ ఇంతవరకు ఆ ఎఫ్ఐఆర్ సంబంధించిన ఎలాంటి స్టేటస్ కానివ్వండి, ఎలాంటి రిపోర్ట్ కానివ్వండి ఇంతవరకు పోలీసులు ఇవ్వలేదు. ఆ పోలీసుని ఒకటే నేను ఒక మాటలో అభినందించాలి. దేనికంటే గతంలో నేనే ఒక పాస్టర్ గారు క్రైస్తవ మతాన్ని ఇంకా హిందూ దేవీ దేవతలను దూషించడం జరిగింది. వెంటనే నేను తుకారాం గేట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. పోలీసులకు జోహార్, వాళ్ళు వెంటనే స్పందించి 2 రోజుల్లోనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదే పోలీసులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు, బ్రహ్మాండంగా చేశారు. కానీ ఇక్కడెందుకు నిర్లక్ష్యము, ఇక్కడెందుకు డిలే, ఇక్కడెందుకు మీరు అలాంటిదే ఆ చర్య ఎందుకు చూపిస్తలేరు? ఎందుకు మీరు రాధా మనోహర్ దాస్ గారిని ఇంతవరకు పట్టుకోలేకపోతున్నారు? మీకు ఎవిడెన్స్తో సహా లింక్స్ ఇచ్చాము, మీకు ఫుటేజెస్ ఇచ్చాము, ఆయన వాయిస్ రికార్డింగ్ ఏదైతే ఉందో మా దగ్గర చాలా తక్కువ ఇచ్చాము. ఇంకా మీకు ఇంకేమైనా కావాలా మాతోటి అంటే ఆ మనిషిని తెచ్చి పెట్టాలా పోలీస్ స్టేషన్ ముందు, మీకు తెచ్చి అప్పగించాలా?
ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నాడు, ఆయనకు మాకు తెలిసి ఆయనకు ఈ వార్త ఆయన దగ్గర వెళ్ళుండొచ్చు ఆయన ఎఫ్ఐఆర్ గురించి. అతను దులిపేసుకొని రోడ్ల మీద ఇప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ క్రైస్తవ మతాన్ని దూషించుకుంటూ క్రైస్తవులను తిడుతూ ఇప్పుడు బైబిల్ని కూడా తిడుతూ ఇదే పనిగా పెట్టుకున్నాడు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ కొంచెం స్టార్ట్ చేయండి బాబు. ఇది ఎఫ్ఐఆర్ స్టేటస్ అండి. సిపి గారికి ఇచ్చాము. సిపి గారు ఆల్రెడీ వెస్ట్ జోన్ పిఎస్కి ఆదేశాలు కూడా పంపించారు. ఇంతవరకు చర్య ఎందుకు తీసుకుంటలేరు? మేము ఒకప్పుడు చెప్పేవాళ్ళు చెప్పులు కరిగిపోతుందని చెప్పి, నిజంగానే చెప్పులు కరిగిపోయాయి. సిపి గారు ఆఫీస్కి వెళ్ళడము, వెస్ట్ జోన్ పిఎస్కి వెళ్ళడము, మళ్ళీ బంజారాస్ పిఎస్కి వెళ్ళడము. నేనే ఇచ్చానండి. నా పేరు ఆరోగ్య స్వామి జోసెఫ్. నేనే కంప్లైంట్ ఇచ్చాను. అతన్ని ఈ డెరోగ్రేటివ్ స్టేట్మెంట్స్ వల్ల ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతింటుందని చెప్పి మీరే వినొచ్చు ఆయన మాట్లాడే భాషలో. ఎందుకంటే ఇప్పుడు కొందరు తెలుసు, కొందరు తెలియకపోవచ్చు. పోలీసులకు కూడా తెలుసో లేదో తెలియదు. ఇప్పుడు మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా పోలీసులకు తెలిస్తే బాగుంటుంది. ఉందండి, మొత్తం ఉంది. వీడియో ప్లే చేయబో. చూడండి, ఇలాంటి స్టేట్మెంట్స్ ప్రజలందరినీ పిలిచి అతను ఒక సభ పెట్టి పవర్లెస్ జీసస్, పవర్లెస్ గ్లాసెస్ అంటే ఏంటిది? అది ఆ అర్థం ఏంటిది? దానికి అర్థం వచ్చి ఆయన వచ్చి చెప్పాలి. మీరందరూ యేసు ప్రభుని నవ్వించడానికి ఆ సభ పెట్టుకున్నట్టు ఉంటుంది. యేసు ప్రభుని నవ్వించడానికి, ఇతరుని అల్లరించడానికి, వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి ఇతను ఆ సభ పెట్టి అందరిని అల్లరిస్తున్నాడు. నెక్స్ట్ పనికి మాన మతం అంట. నీకెవరు చెప్పారండి? మీకు చెప్పే అధికారం ఉందా? ఒక మతం గురించి, ఒక రిలీజన్ గురించి నీకు అధికారం ఉందా? నీకెవరిచ్చారు అధికారం? నువ్వు చీడపురుగువి. ఇట్లా అయితే ఒక మతాన్ని తిడుతున్నావంటే నువ్వు చీడపురుగువి. నీ వెనక ఎవరున్నారు? చీడపురుగులు. ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్నాక కూడా సైలెంట్ ఉన్నారంటే నీ వెనక ఎవరో ఉన్నారు. ఆ చీడపురుగు ఎవరు? నెక్స్ట్ చూశారా సార్? నన్స్ అంటే ఎవరు? వాళ్ళు దైవ స్వరూపులు. వాళ్ళు దేవునికే వాళ్ళ తన లైఫ్ని అర్పితం చేసుకున్నారు. నన్స్ ఆర్ ఈక్వల్ టు ఎవరో గారు బ్రహ్మకుమారిస్ ఎలాగో అలాగే వాళ్ళు కూడా సేమ్ అంతే. వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ని అర్పించుకున్నారు దేవుడి గురించి. ఇంకొకటి, దేవుడు అంటే నా దేవుడు దేవుడు కాదు, దేవుడే దేవుడు, ఒక్కడే దేవుడు. నేను ఇక్కడ హిందూ క్రిస్టియన్ దేవుడు అని కాదు, దేవుడే దేవుడి గురించి మాట్లాడే అధికారం మన మనుషులం, మనకు లేదు, ఉండొద్దు కూడా. మనము కేవలం మనుషుల్లాగానే బతకాలి. దేవుణ్ణి తిట్టేంత అధికారము ఏ భూమి మీద పుట్టిన మనిషికి ఉండొద్దు, లేదు, రాదు కూడా. అంటే అలాంటి దేవుణ్ణి ఇతను ఏమంటున్నాడు? నన్స్కి మొగుడు అంట. మొగుడు కాదురా బాబు, తండ్రి అంటారు. మొగుడు అన్నారు, తండ్రి. మేము ఎవరైనా సరే దేవుణ్ణి తండ్రితో పోలుస్తారు. నెక్స్ట్ సార్ ఎథిక్స్ అండి, ఎథిక్స్
వాళ్ళకి ఎథిక్స్ లేదంట. వాళ్ళ గురించి అసలు వాళ్ళు ఎవరు? వాళ్ళు కాన్వెంట్ స్కూల్ నడిపేవాళ్ళు. 90% కాన్వెంట్ స్కూల్ నడిపేది నన్సే ఇండియాలో. అక్కడ చదువుకున్న వాళ్ళు ఈరోజు రాకేష్ శర్మ గారు అంతరిక్షంలో వెళ్ళొచ్చారు. అదే కాన్వెంట్ స్కూల్లో అంతరిక్షం వెళ్ళొచ్చిన వాళ్ళు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎలిఫెంటోన్ స్కూల్ అని చెప్పి మహారాష్ట్రలో చదువుకున్నారు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కాన్వెంట్ స్కూల్. అలాగే రతన్ టాటా గారు, అంబానీ గారు, అలాంటి ప్రముఖులందరూ అలాంటి కాన్వెంట్ స్కూల్స్ ఈజ్ రన్ బై నన్స్. అదే నన్స్ దగ్గర వీళ్ళందరూ చదువుకున్నారు. ఎవరో కాదు, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా సెయింట్ జోసెఫ్స్ లో చదువుకున్నారు. మన పూర్వ ప్రెసిడెంట్ గారు అబ్దుల్ కలాం గారు కూడా సెయింట్ జోసెఫ్ త్రిచిలో చదువుకున్నారు. అంటే ఎథిక్స్ లేదంటారు ఇతను నన్స్కి. నన్స్ దగ్గర ఆ ఎథిక్స్ నేర్చుకుని ఈరోజు వీళ్ళు మన దేశానికి ప్రెసిడెంట్ అయ్యారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు, మన రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారు అయ్యారు. అంటే వీళ్ళందరినీ నువ్వు తప్పు పడుతున్నావా, లేకపోతే వీళ్ళు నన్సును తప్పు పట్టిస్తున్నావా నువ్వు? నెక్స్ట్, వన్ సెకండ్. నాన్నగారి పేరు ఇతనికి ఎవరిచ్చారండి అధికారము? నాన్నగారి పేరు ఎక్కడ చూసినా సరే నాన్నగారి పేరు, అమ్మగారి పేరు. ఏదైనా ఆధార్ సెంటర్ నడిపిస్తాడా, లేకపోతే ఇతనికి ఏమైనా బాధ్యతలు అప్పగించారా నాన్నగారి పేరు చెప్పడానికి? ఎక్కడ పోయినా సరే నాన్నగారి పేరు చెప్పండి. నీకెందుకు? నీకు అవసరమా? ఫస్ట్ నీ తల్లిదండ్రుల పేరు తెలుసా నీకు? వచ్చి సమాజంలో చెప్పవు, కానీ నిలదీస్తావు. ప్రతి ఒక్కరిని నిలదీస్తావు. నీ తండ్రి పేరు చెప్పు, నీ అమ్మ పేరు చెప్పు. ఆ గ్రంథంలో ఉందా, ఈ గ్రంథం, నీకెందుకు? నెక్స్ట్, చదువుకున్నాడు చూడండి. అది కాదు పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటాడు? శక్తి అన్న, శక్తి బ్రహ్మ సరస్వతిని ఎలా వినిపించాడు? బ్రహ్మ కూతురుని ఎలా పెళ్లి చేసుకున్నాడు? బ్రహ్మను పూజించకపోయినా చూడండి. ఇతర మతాలను తిట్టాడు ఇతను. మళ్ళీ అతని మతాన్ని కూడా, సారీ అతని మతం కాదు అది. ఒకవేళ అతని మతం ఉంటే గౌరవిస్తాడు. ఎదుటి వాళ్ళ మతాన్ని గౌరవిస్తూ మన మతాన్ని కూడా గౌరవించేలా మాట్లాడతాడు. కానీ నేను చేస్తున్నాడు, ఇతర మతాన్ని తిట్టి మళ్ళీ హిందూ మతాన్ని తిట్టిపిచ్చి బ్రహ్మదేవుణ్ణే ఈ డిస్కషన్ లాగుతున్నాడు. బ్రహ్మ కూతుర్ని ఎలా పెళ్లి చేసుకున్నాడు? అవతల వాళ్ళు అడిగాడు, నువ్వు సమాధానం ఇస్తున్నావా? లేదు. నువ్వు పూజించుకున్నా పర్లేదు. నువ్వు ఎవడ్రాను? అసలు నువ్వు ఎవడివి? నువ్వు పనికిరాని మాటలంతా మాట్లాడి అదంతా తెచ్చి యూట్యూబ్లో పెట్టి అందరు చూసి దాన్ని లైకులు డిస్లైకులు కొట్టేవాళ్ళనుకున్నావా? ప్రతి చెత్త అంతా తెచ్చి యూట్యూబ్లో పెడతావు. దేవుళ్ళని దూషించుకుంటా, అన్ని దేవుళ్ళని. ఇక్కడ క్రైస్తవ దేవుళ్ళనే కాదు, హిందూ దేవుళ్ళని కూడా దూషించేలా మాట్లాడుతున్నారు. నెక్స్ట్, విన్నారా? బైబుల్ అంట 44 మంది తాగుబోతులు రాశారంట. అక్కడ ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటే, ఒక స్టూడియోలో కూర్చొని ఇతర మతస్థులకు ఫోన్ చేసి, పాస్టర్లని ఎవరో వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళ మతాన్ని కీల్చపరిచి ఇదిగో ఇలా మాట్లాడతాడు. 44 మంది తాగుబోతులు రాశారని చెప్పి. అతను ఏమన్నాడు? వాల్మీకి కూడా ఏదో అన్నాడు,
తాగుబోతుడు, ఇంకా వ్యభిచార్యాన్. అంటే నీ వల్ల వాల్మీకి గారు ఏదైతే ఉన్నారో ఆయన రామాయణనే రచించిన మనిషి. అలాంటి వాళ్ళను నువ్వు అనవసరంగా నీ అహంకారం గురించి నువ్వు వాళ్ళందరినీ లాగి ఇతరులతో తిట్టించి అదంతా నువ్వు యూట్యూబ్లో పెట్టి నవ్వులు పాలు చేస్తున్నావు వాళ్ళని. నెక్స్ట్ రాముని నమ్మకున్నా పర్లేదు అని చెప్పి ఇది మనోహర్ దాస్ గారు చెప్తున్నారట. ఈయనకు ఎవరు అధికారాలు ఇచ్చారండి దేవుళ్ళ గురించి ఇలా దూషించమని చెప్పి దూషించేలాగా చేసి రామున్నే నమ్మకున్నా పర్లేదంటే ఇతనికి ఎవరైనా ఇస్కాన్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారా, లేకపోతే విహెచ్పి, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ వాళ్ళకు పర్మిషన్ ఇచ్చారా? యాక్చువల్లీ ఇస్కాన్ అనేది వాళ్ళు కేవలం హరే రామ హరే కృష్ణ అంటూ బతికేవాళ్ళు. అక్కడి నుంచి కూడా వాళ్ళు తరిమేశారు. మళ్ళీ ఇది విహెచ్పి, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ మీరు ఇవన్నీ పట్టించుకోరా? మీ అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఖచ్చితంగా ఇలాంటి చీడ పురుగులను మీరు ఏరి పడేయాల్సిందే. ఎందుకంటే వీళ్ళు అనవసరంగా ప్రతి దేవుళ్ళను దూషించుకుంటూ ఇదే పనిగా పెట్టుకొని అనవసరంగా ఇతను చేసే దుర్మార్గపు చర్యల వల్ల మతాలలో పిల్లలలో ఒక ద్వేషం అనేది రెచ్చగొట్టి మనము సోదరి భావంతో ఏదైతే బతుకుతున్నామో దాన్ని భంగం చేయడానికే ఇతని కుట్ర. నెక్స్ట్ అందరు నన్ను క్షమించాలి, ఇది వినిపిస్తున్నాను. ఎందుకంటే చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపో ఉండొచ్చు. కానీ ఇతను మాట్లాడేది ప్రపంచమంతా వినాలి. ఇతను ఏంటది ఒక గ్రంథాన్నే ఇలాంటి పుస్తకం అంటున్నాడు. ఇలాంటి పుస్తకాన్ని ఎవరో ఆచరిస్తారో మీకు చూపిస్తాను. కొంచెం దయచేసి ఒక 10 నిమిషాలు లేట్ అయినా సరే కొంచెం శ్రద్ధగా వినండి ప్లీజ్. నెక్స్ట్ ఇంకొకటి ఒక మాట అన్నాడండి, మేము మెంగితే పుట్టారు అంటాడు. ఇప్పుడు ఆ భాష ఏంది, దానికి అర్థం ఏంటిది? మేము పుట్టడం ఏంది? అసలు ఆ మెంగడం ఏంది, పుట్టడం ఏంది? దానికి ఆయన వచ్చి జవాబు చెప్పాల్సిందే.